ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైతే అధికారిక ప్రకటన వెలువడుతుంది. అయితే అసలు ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ పనులు ఏ మేరకు జరిగాయి, మౌలిక వసతులు, రోడ్ కనెక్టివిటీ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అనే అంశాలపై టీవీ9 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. జూలై లేదా ఆగస్టు నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. అందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఎయిర్పోర్ట్ కనుక ప్రారంభమైతే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తుంది. అయితే ప్రస్తుతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ఇంకా జరగాల్సిన పనులే ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రధాని మోడీ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందనే దానిపైన ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉత్తరాంధ్రలో అభివృద్ధి దశాదిశను మలుపు తిప్పే ప్రాజెక్టుగా భావిస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తోంది. జూలై 5 లేదా 8, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో ఒకదానిని ఖరారు చేసే అవకాశం ఉందని కేంద్ర విమానయాన శాఖ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ప్రధాని షెడ్యూల్ ఫైనల్ అయిన వెంటనే అధికారిక ప్రకటన రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు కొత్త ఆర్థిక దిశను చూపనుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రయల్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తవడంతో మిగతా పనులు మరింత వేగం అందుకున్నాయి. On route distance to Bhogapuram is roughly about 1600 kilometers from here, which will be covered in 1 hour and 50 minutes once we get airborne. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే కాకుండా ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ప్రధాన ఎయిర్ హబ్గా మారనుంది. పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య రంగాలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. జూన్ 30, 2026 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం భారీ యంత్రాలు, వందలాది కార్మికులతో పనులు రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి. మొత్తం 2203 ఎకరాల్లో 4750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ తొలి దశలోనే సంవత్సరానికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో సిద్ధమవుతోంది. అంతర్జాతీయ కార్గో సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నేవీ ఆధీనంలో ఉండటంతో అంతర్జాతీయ విమానాల సేవలు పరిమితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ గణనీయంగా మెరుగవుతుంది. ఇప్పటి వరకు సుమారు 98.5% పనులు పూర్తయ్యాయి. రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, టాక్సీవేలు పనులు పూర్తయ్యాయి. టెర్మినల్ బిల్డింగ్, యాక్సెస్ రోడ్లు కూడా తుది దశలో ఉన్నాయి. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో పనులు జరిగే అవకాశం ఉంది. కనెక్టివిటీ రోడ్లను కూడా మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఇబ్బంది రాకుండా ఫ్రీగా వెళ్ళిపోవడానికి 3-4 అన్నీ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. నేషనల్ హైవే దగ్గర కూడా నిన్న లాస్ట్ ఫ్రైడే రోజు కంపెట్ రోడ్ కూడా రేపు జూన్ 15 కల్లా అయిపోతుంది. కంపెట్ రోడ్డు కూడా జూన్ 15 అటు ఎనీ కాస్ట్ చేయాలా అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతటి భారీ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి గమనాన్ని వేగవంతం చేసే కీలక మైలురాయిగా నిలవనుంది. ఎగుమతులు పెరగడం, వ్యాపార అవకాశాలు విస్తరించడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వంటి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వార్తలు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కూడా భారీగా జరగనుంది. ఈ కార్గో సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఈ ఉత్తరాంధ్రలోని వ్యాపారులు సైతం పెద్ద ఎత్తున తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై ఉత్తరాంధ్ర వాసులు సైతం తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోటేశ్వరరావు, టీవీ9 భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.